బాలయ్య సినిమా 'ఆదిత్య 365' ఉంది కదా, అది నిజం కాబోతోంది. దాంట్లో చాలా అడ్వాన్స్డ్ అంటే ఫస్ట్‌లోనేమో వెనక్కెళ్తారు శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి. ఆ తర్వాత చెక్ చేసుకున్నప్పుడు ముందుకు వెళ్తారు. ఆ ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసి ప్రపంచమంతా నాశనం అయిపోయి అంతా కూడా రేడియేషన్‌లో కింద అండర్ గ్రౌండ్‌లో బతుకుతా ఉంటారు. అక్కడంతా ఆకాశంలో వెళ్తా ఉంటారు. ఇప్పటికే మనకి ఏది ఫ్లయింగ్ సాసర్స్ టైప్‌లో ఇవి కనబడుతున్నాయి. ఏది చైనా వాడు కావచ్చు, ఇప్పుడు మన దేశంలో కూడా ఫ్లయింగ్ ట్యాక్సీల వైపుకి అడుగులు వేస్తున్నాడు. అమెరికా లాంటి చోట్ల కూడా అలాంటి అడుగులు పడుతున్నాయి. విమానాలు ఆల్రెడీ నడుస్తున్నాయి కాబట్టి ఈ కొత్తగా ఫ్లయింగ్ వీటి వస్తున్నాయి. సరే, అది నిజ జీవితంలో కూడా సాధ్యం అవుతుంది. ఇంకొక కొత్తది ఇప్పుడు సాధ్యం కాబోతున్నటువంటిది ఏంటంటే, అందులో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కానిస్టేబుల్గా ఉన్నటువంటి సుత్వేలు తన మనసులో ఏదో అనుకుంటాడు. అనుకున్నదంతా బయటికి వినబడతా ఉంటుంది మైక్లో. ఇదేంటిరా అంటే, అంతే ఇక్కడ అడ్వాన్స్డ్ స్టేజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, నువ్వు మనసులో ఏదనుకున్నా బయటకు వచ్చేస్తుంది అని చెప్తారు. ఇప్పుడు అది నిజం కాబోతుంది. ఎవరైతే ఎలన్ మాస్క్ తాజాగా వాళ్ళ చిప్ ఏదైతే తీసుకొస్తున్నారో న్యూరాలింక్ చిప్ అట, థాట్ టు స్పీచ్ ట్రయల్ కంప్లీట్ అవుతుందంట, అయిందట అక్టోబర్లో. దాని ప్రకారం బ్రెయిన్లో వచ్చినటువంటి సిగ్నల్స్ని డైరెక్ట్గా స్పోకెన్ వర్డ్స్గా బయటికి తీసుకొస్తుంట. అంటే మనం మెదడులో ఏదైనా మాట్లాడుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వెళ్తుంది బాగుందిరా అనుకుంటే కనుక ఇది బయటికి వార్డ్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. అట్లాగే ఎదురోడితో మనం మాట్లాడితే ఆడి గురించి ఏదైనా తిట్టుకుంటే అవన్నీ వార్డ్ రూపంలో వచ్చేస్తాయి అనమాట ఇది పెడితే కనుక. ఇదేంటంటే ఒక రకంగా ఉగ్రవాదులు నక్సలైట్ లాంటి వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ మనసులో ఏముందో బయట పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం. అట్ ద సేమ్ టైం సామాన్యుల మీదను కూడా ఇది ప్రయోగిస్తే, అదే నిఘా వ్యవస్థల మీద ఇది ప్రయోగిస్తే రహస్యాలని బట్టబయలైపోతాయి. చాలా ప్రమాదకరం.